ఇటీవల కడప బస్ స్టేషన్ నందు నూతన బస్సుల ప్రారంభోత్సవ సందర్భంగా హాజరైన రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారితో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి రఘునాథరెడ్డి జీవనభృతి విషయమై మరోసారి చర్చించారు. కష్టాలుగా వెళ్తుంది ఈ గుంపులే నార్మల్ కదా ఆయన విలేకరు ఫోటోగ్రాఫ్ కటింగ్ సార్ ఓకే ఒకసారి పైకి వెళ్ళండి. ఓకే సార్ భయ్యా బాబు ఆయన ఫోటో వచ్చింది ఆయనకి మీరు పక్కరా సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ మీరు సార్ సార్ ఓకే గత 5 సంవత్సరాల్లో ఏపీఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. Very good morning to all APSRTC retired employees. My name is Raghunath, retired superintendent, Kadapa. ఇప్పుడు మన జీవనభృతి గురించి దాదాపు ఒక తుది దశకే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అది ఏం జరిగిందంటే నిన్న 4వ తేదీ వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ వచ్చేసి మన ఆర్టీసీ వెహికల్స్ కొత్త వెహికల్స్ ప్రారంభోత్సవానికి కడపకు 4వ తేదీ వస్తామని ప్రకటించడం జరిగినది. దాని క్లిప్పింగ్ పెట్టేసి మన కడప జిల్లాలో ఉండే రిటైర్డ్ కడప టౌన్ మాత్రమే ఉండే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినాను. ఆయన ప్రోగ్రామ్ 3 గంటలకు అని చెప్పినారు. నేను 2:30 గంటలకే బస్ స్టాండ్కి పోయి లోపల గ్యారేజ్ లోపల అనమాట బస్సులోని వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆయన 4:30కు రావడం జరిగింది. రావడం జరుగుతానే ఇమ్మీడియట్గా జనం కూడా ఫుల్గా తీసుకురాళ్ళంత జనం అంతా వచ్చినారు. వీళ్ళు మన ఆర్టీసీ వాళ్ళు, వీళ్ళు బస్సు ఓనర్లు, వాళ్ళు వీళ్ళు ప్రజలంతా మొత్తం అంతా ఆ మీడియా ఫస్ట్ వస్తేనే వాడు బస్సులో ఓపెనింగ్ అయిపోయి మీడియా సమావేశం అయిన తర్వాత మన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సారు, మన ఎమ్మెల్యే మాధవరెడ్డి మేడం గారు, ఈయన కూడా ముగ్గురు వచ్చేసి ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు జనం ఫుల్గా చుట్టుకున్నారు. ఇదేనే మనం మాట్లాడేదానికి అవకాశం ఉంటుందా లేదా అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నా కొంచెం గ్యాప్ వస్తాను. శ్రీనివాసరెడ్డి సార్ నాకు కనిపిస్తానే నేను గట్టిగా నడిచిన అన్న శ్రీను అన్న వస్తున్నా అనే కొద్దీ
ఇమ్మీడియట్గా నా దగ్గరికి వచ్చేసి రిప్రజెంటేషన్ తీసుకుంటానే వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇమ్మీడియట్గా నన్ను లోపలికి ఎంటర్ కానిచ్చినాడు. కానిస్తానే నా రిప్రజెంటేషన్ ఇస్తానే చూసి ఏం నా ఇంతకుముందు 5,000 రూపాయలు రిప్రజెంటేషన్ ఇప్పుడు పెంచిన 7,500 నేను నాతో అనడం జరిగింది. ఆయన అంటే ఇమ్మీడియట్గా ఏం సార్ 1,000 రూపాయలు వస్తుంది ఎట్లా బతుకుతారు 7,500 లేకుండే మీరు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు చెప్తారని ఈ విధంగా నేను కూడా పెట్టినా ఇంతకు చాలా రోజులు పెట్టి కూడా అని చెప్తే ఆయనే ప్రసాద్ రెడ్డి దగ్గర తీసుకొని నేను పక్కన కూర్చున్నాను నిలబడుకున్నాను. ఆయనే రిప్రజెంటేటివ్ తీసుకొని అయ్యా ఈ విధంగా మాకు వీళ్ళు రిటైర్డ్ వాళ్ళు చాలా ఏళ్ళ ఉంటే కలుస్తూ ఉన్నారు వీళ్ళు జీతం లేదు 1,000 రూపాయలు 2,000 వస్తుంది. నేను మన 4వ తేదీ చంద్రబాబు నాయుడు మేలో ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు నేనే ఆయనకు రిప్రజెంటేషన్ చేసి నేనే సభామూలకంగా అనౌన్స్మెంట్ చేయించాను చంద్రబాబు నాయుడు సార్తో. ఆయన ఇమ్మీడియట్గా నా రిప్రజెంటేషన్ చూస్తానే ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకు జీవనభృతి కల్పించాలని అడిగారు. నేను టేకప్ చేసి ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తానని ఆయన సభామూలకంగా ప్రకటించారు. దానికి నేనే కారణము. దానికి అందరూ కూడా చాలా హ్యాపీ అయినారు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి తుది దశకు వస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం సార్ 4 నెలలు అయితే ఇంకా రాలేదు అనే విధంగా కొంచెం బాధపడతానట్టు నా దృష్టికి ఈయన చెప్తున్నాడు. కాబట్టి మీరు తప్పకుండా మనం వీళ్ళకు చేయాలి మనం ఆర్టీసీకి అని చెప్పినట్టు జరిగిందనమాట. దానికి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యా దీని గురించి కూడా నాతో చంద్రబాబు నాయుడు సార్ నాతో డిస్కషన్ చేసినాడు. దానికి తర్వాత నేను మళ్ళీ చూస్తూ ఉంటే దీని గురించి మళ్ళీ సెకండ్ ఫేజ్లో మన మీటింగ్ జరిగినప్పుడు అని చెప్పినాడు. ఆ తర్వాత చూసి అయ్యా ఇమ్మీడియట్గానే ఒక 1 వీక్ టైంలోనే ఇది కూడా మీ ప్రాబ్లం కూడా నేను ఆయన దగ్గర పెట్టేసి మీకు సాల్వ్ చేస్తాను డెఫినెట్గా మీ ఆర్టీసీ వాళ్ళకు మీరు ఇందుగా చెప్తున్నారు కదా 1,000 రూపాయలు 2,500 వస్తుందని. అదే సార్ 1/9/2014 ముందు ఉండేలాగా సార్ ఉండేది 6,000 మంది ఉంటాము 7,500 అడిగాము. బడ్జెట్ కూడా 4 కోట్లే అయ్యేది అంతకన్నా ఎక్కువ కాదు. కాబట్టి మీరు కూడా ఈజీగా చేయొచ్చు సార్ అని కూడా నేను కూడా ట్రాన్స్పోర్ట్ చెప్పడం జరిగింది. దానికి ఆయన కూడా అయ్యా నువ్వు కూడా పంపుతున్నావు వాట్సాప్లో నేను చూస్తున్నాను అన్నీ కూడా నేను ముఖ్యమంత్రితో డిస్కషన్ చేస్తాను మీకు తప్పకుండా నేను చేస్తాను ఆయన కూడా పూర్తి హామీ ఇచ్చినాడు. కాబట్టి మాకు కూడా కొంతవరకు హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు జిల్లాల్లో ఉండేవాళ్ళు కూడా యూనియన్ లీడర్లు కార్మికులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు ఆ పిఠాపురం నుంచి నారాయణ మనోహర్ మిగిలిన తెనాలి నుంచి ఉన్నారు విజయవాడలో చాలామంది ఉన్నారు. మీరు ఒత్తిడి కన్సల్ట్ అయ్యా ఈ విధంగా చంద్రబాబు నాయుడు సార్ కడపలో అనౌన్స్మెంట్ చేసినాడు మీరు చేయండి సార్ అని చెప్పండి. నేను శనివారం రోజు ప్రజా సదస్సు అని చంద్రబాబు నాయుడు సార్ పెట్టినాడు. ఒక్కరైనా ఆర్టీసీలు పోయారా నిన్న గుంటూరు గుడ్డోళ్ళు అందరూ అంత జనం పోయి రిప్రజెంటేషన్ ఇస్తా అంటే రిప్లై ఇస్తున్నాడే ఏం ఆర్టీసీ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు విజయవాడలో ఉండే వాళ్ళకి ఏం కొంపలో ఉండి ఏం చేస్తారయ్యా మీరు ఆ గుంటూరు ఈడ దగ్గర సరౌండ్స్ ఉంటాయి కదా. ఇంత నేను 2016లో నేను కడప నుంచి అదే పనిగా చంద్రబాబు నాయుడు ప్రజా సదస్సుకు పోయి 2 నిమిషాలు ఆయనతో మాట్లాడినాను అనమాట. నా దగ్గరికి వస్తాను సార్ నేను కడప నుండి వచ్చినాను 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి సార్ మీరంటే చెప్పు బ్రదర్ కడప బ్రదర్ అని భుజం మీద చేసినాడు. అప్పుడు ఈ పెన్షన్ లోయర్ పెన్షన్ హైయర్ పెన్షన్ అప్పుడు లేదు. ఎంతప్పుడు పోయినాము దీనికి రేషన్ కార్డుకు ఎస్ఆర్బిఎస్ పెంచడానికి ఆయనతో మాట్లాడినాము 2 నిమిషాలు బాగా వచ్చామన్నమాట. ఇప్పుడు ఆడపోయి మీరు మాట్లాడేదానికి ఏమయ్యా మీరు విజయవాడలో ఆ జనరల్ సెక్రటరీ ఆయన ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన నాకేం అర్థం కావడం లేదు. 2 తూర్లు చెప్పాను రిజైన్ చేయ వేరే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకు వీడియోలు కూడా పంపించాను. అప్పటికైనా వాళ్ళకు తేరాలి కదా 1,000 రూపాయలు వస్తుంది ఎట్లా బతుకుతారు ఏం కదా ఎంత భయంకరమైన బతుకుతాను మీకు అసలు కొంచెమన్నా అనిపించదా మీకు కార్మికుల గురించి. ఎప్పుడు మాకు ఆ డైరీలు క్యాలెండర్లు ఇది తప్ప నీకు బిజినెస్ తప్ప వేరే అవకాశం లేకుండా ఉండాలి మీరు జనరల్ సెక్రటరీగా ఉండేది. అంత బాధ్యత రహితంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మేలు కాదా మాకు తోడుగా అనంతపురంలో ఆయన రామిరెడ్డి ఉన్నాడు నేను ఉన్నాను. ఇక్కడ నెల్లూరు నుంచి ఆయన ప్రకాష్ ఆయన వాళ్ళు కూడా మినిస్టర్లు కలిసినారు. వాళ్ళు ఏమంటారు అయ్యా మేము కూడా ఇచ్చినాము నారాయణ సార్ను కలిసినారు నెల్లూరులో. అయ్యా మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు చెప్పండి ఆయన దీనికి సంబంధించింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి ఆయన ఊరికే పోవాలి మీరు తర్వాత మేము చెప్తామని చెప్పడం జరిగింది. మీకు కడపలో వచ్చినప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఖచ్చితంగా చెప్పినాను. శ్రీనివాసరెడ్డి సారే అంతా మాట్లాడినాడు అనమాట. నేను ఊరికి పక్కన చూస్తాను అనమాట. ఆయనే టేకప్ చేసి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని చెప్తాను అనమాట. అయ్యా నేనే ప్రకటన చేయించాను ఈ విధంగా జరిగింది మీరు ఇమ్మీడియట్గా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడాలి సార్ మీరు మనకు సాయం చేయాలి వాళ్ళకు మనంతా ఓట్లు వేసినారు రిటైర్డ్ వాళ్ళందరూ అని శ్రీనివాసరెడ్డి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా హ్యాపీ అయినాము. మీరు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ప్రజా సదస్సు పెట్టాడు ఒత్తిడి అటేడు కాండి ఒత్తిడి పోండి
ఏం పోయేదానికి అవుతుందా? ఏం దగ్గరనే కదా నీకు వితిన్ ఇప్పుడు గుంటూరులో దగ్గరనే, తెనాలిలో దగ్గరనే, మొత్తం సిటీలో ఉండే వాళ్ళ దగ్గరనే. లీడర్లు అంటే ఎట్లా సోంబేరు అయిపోయారు. మీరు ప్రజలన్నా పోండి, మీరు రిటైర్డ్ వాళ్ళు. అయ్యా కడపలో 4వ తేదీ మేలో మీరు డిక్లేర్ చేసినారు సార్, ఆ విధంగా మళ్ళీ అవతలి మతికి చేసుకోండి సార్, తొందరగా చేయండి సార్. 4 నెలలు అవుతుంది, 4 కోట్లే బడ్జెట్ ఉండేది, అందరికి కాదు.